హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను చేపల పులుసు అయితే చేస్తున్నానండి. సింపుల్గా చేస్తున్నాను. ఇదైతే శీలావతి చేప. మా హస్బెండ్ ఏమో 2 కేజీలకి ఒక చేప, పెద్ద చేప అయితే తెచ్చారు. దాన్ని అయితే కొన్ని ముక్కలు ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కకు తీసేసి మిగతావి అయితే పులుసు పెడుతున్నామండి. ఫస్ట్ చేపల్ని కల్లుప్పు నిమ్మకాయ వేసి బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత అలానే దానికి ఒక 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు చిన్నవి, అంటే మీడియం సైజువి, మరి పెద్దవి కాకుండా ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొంతమంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తారు, కానీ నేనైతే ఆనియన్ టమాటా పేస్ట్ అయితే యూజ్ చేసి ఈ చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసి అది బాగా ఫ్రై అవనివ్వాలి. అలానే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని అది ఒకసారి కలిపేసి మూత పెట్టి ఇంకొంచెం ఫ్రై అవనివ్వాలండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిముద్ద, అదే పచ్చివాసన పోయేదాకా అది కూడా ఫ్రై చేయాలండి. ఈలోపు ఇదిగోండి, ఇవైతే చేపల పులుసు కొనుమని చెప్పేసి పక్కన పెట్టాము. ఆ పక్కన మజ్జి ముక్కలు ఉంటాయి కదండి, నడుము ముక్కలు, అవైతే తీసి పక్కన పెట్టాము ఫ్రై చేయడానికని. అవైతే ఓ పక్కకు తీసేసాం. ఇంకా పులుసుకు అని చెప్పేసి ఇవి వేరేగా ఉంచామండి. బుర్ర చూసారా ఎంత పెద్దది ఉందో, నా చెయ్యి ఎంత ఉంది. చాలా పెద్ద చేప, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి చూసారా, వాటర్ ఉంటుంది కదండి, అది అంతా ఎగిరిపోద్ది అనమాట, దగ్గరికి అయిపోద్ది. అందులోనే కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు, కారం, కొంచెం ధనియాలు అయితే వేసాడు మా తమ్ముడు. నేను వద్దంటే ఆడున్నాడు అప్పుడు ఇక్కడ, ఆడైతే వేసాడు అనమాట. అది కూడా వేసి ఇంకొంచెం ఫ్రై అవనివ్వాలి దీన్ని. ఇంకో 2 మినిట్స్ దగ్గరికి అయిన తర్వాత మనం ఆల్రెడీ చేపల పులుసు కోసమని పెట్టుకున్నాం కదండి, ఆ చేప ముక్కలు అయితే అందులో వేసేయాలి. ఇక్కడ కూడా మా తమ్ముడే వేస్తున్నాడు. ఆడికి వంటలు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఏ వంట చేసినా వచ్చి మధ్యలో దూరేవాడు అనమాట. ఇవన్నీ ఆడే వేసాడు. అంతా వేసిన తర్వాత ఉంటుంది కదండి ఆ ముద్ద, మసాలా ముద్ద, అది ఒక 2 మినిట్స్ ఆ చేప ముక్కలకి అయితే పట్టనివ్వాలి. ఆ తర్వాత ముందే మనం చింతపండు పుల్లకి చింతపండు నానబెట్టుకోరండి, కొంచెం ఎక్కువ పడుతుంది చేపల్లో. నేను ఆల్రెడీ నానబెట్టి పుల్ల తీసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ దీనికి ఇదిగోండి ఇలా మసాలా పట్టిన తర్వాత 1 కప్పు చింతపండు పుల్ల ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాను. 1 కప్పుకి ఒక 3 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను. తీసుకొని అంటే మనకి ఎంత పులుసు కావాలి అని అంతవరకు వాటర్ వేసుకొని ఇంకా దగ్గరికి మరిగించేసుకోవడమేనండి. చేపల పులుసు కొంచెం పలచగానే ఉంటేనే బాగుంటుంది. కొంతమంది ఎగురు పెట్టుకుంటారు దగ్గరికి, పులుసు మాత్రం పలచగా ఉంటేనే బాగుంటుంది. పైగా చేపలు వండిన రోజు కన్నా నెక్స్ట్ డే బాగుంటుంది అంటారు కదా, నెక్స్ట్ డే ఉంచుకుంటే బాగుంటుంది, కానీ నెక్స్ట్ డే శివరాత్రి అనమాట. అందుకని చెప్పేసి మేము ముందు రోజే దానికి సరిపోయినంత వరకు, మాకు సరిపోయినంత వరకే చేపల పులుసు అయితే పెట్టుకున్నామండి. ఇంకా సరిపోయినంత వాటర్ వేసేసి ఏమేమి చాలదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే, సాల్ట్ అయితే సరిపోలేదంట, కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో సరిపోద్ది. ఒక 10-15 మినిట్స్ మరిగితే అలా దగ్గరికి అయితే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇవైతే శీలావతి చేపలంట, చేప ఒకటేలేండి. ఇదిగోండి అలా బాగా కొత్త ఉడుకుతుంది అంటారు కదా, అలా ఉడకాలన్నమాట. ఇంకా దింపేసి ఒక 5 మినిట్స్ ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసిన తర్వాత కూడా ఒక్క 5 మినిట్స్ మరిగించి ఆపేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే పర్సనల్గా చేపల పులుసు దగ్గరగా ఉంటే, గ్రేవీలా ఉంటే నచ్చదు, కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. అయినా కన్సిస్టెన్సీ బాగానే ఉంది, మరీ ఏం పలచగా లేదు, చాలా బాగా వచ్చిందండి. మా వీడియోస్ ఒకసారి చూడండి. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇదిగోండి ఇక్కడైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. అన్నంలో వేసుకొని చూపిద్దాము కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఏంటని, కానీ మర్చిపోయాను అనమాట నేను. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.